ఈ రోజు వచ్చేసి మనము జొన్నగిరి అశోకుని శిలాశాసనాలకు సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం కూడా ఇది అశోకుని శిలాశాసనాలు అండి. పైకి వెళ్ళిపోదాం కొండపైకి. మనకి ఎలాంటి టికెట్ ప్రైస్ మనీ అనేది ఉండదు, ఇక్కడ మనకు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. నేచర్ కి సంబంధించి ఉంటుంది మొత్తం కూడా. ఇది సిసి రోడ్ అన్నమాట, మనకు సిమెంట్ రోడ్ అన్నమాట. ఇది నిర్మించారు మనకు గుత్తి టు జొన్నగిరికి వెళ్లే మార్గ మధ్యం నుంచి మనకు ఈ రోడ్ ఉంటుంది. టోటల్ గా మనకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో మాత్రం ఉంటుంది. ఒకటి పైకి వెళ్ళిపోదాము కొండపైకి. జొన్నగిరి గ్రామము తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్నమాట. చాలా మంది క్రౌడ్ వచ్చేస్తారు ఇక్కడికి. పైకి వెళ్ళిపోదాము. ఇటు నుంచి వెళ్ళిపోవాలి. మనకు శిలాశాసనాలు అనేటివి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఓకేనా, మొత్తం కూడా కొండపైకి వెళ్ళిపోతాం. శిలాశాసనాలు అనేది ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా చూపిస్తాను. మనకు జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో, జొన్నగిరి గ్రామం పరిసర ప్రాంతాల్లో మనకు ఈ శిలాశాసనాలు నిర్మించడం జరిగింది. కొండపైకి వెళ్ళిపోతాం. అశోకుని శిలాశాసనం జొన్నగిరి, కర్నూలు జిల్లా. మనకు ఇక్కడ చూపిస్తే చూడండి. వీలైతే ఇంగ్లీష్ లో చదువుకోండి లేదా తెలుగులో చదువుకోండి. నేనైతే తెలుగులో వివరిస్తాను మీకు. క్రీస్తు పూర్వం మనకు 3వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు ప్రాకృత భాషలో మరియు బస్మి లిపిలో మనకు ధర్మమును గురించి వ్రాయబడినటువంటి ఒక శిలాశాసనం ఇచ్చట వేయించాడనమాట. ఒకటన్ ఇది మీకు వీలైతే ఇంగ్లీష్ లో కూడా మీరు మెన్షన్ చేశారు, మొత్తం కూడా చదువుకోండి. ఒకటన్ పైకి వెళ్ళిపోదాం. మనకు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయండి. వాటర్ తాగొచ్చు. ముందుగా మనం ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే జొన్నగిరిలో మనకు వజ్రాల వేట వెళ్ళిపోయి మనం ఫేస్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. అందుకని పైకి వెళ్ళిపోదాం. ముందుగా తేనెటీగలు అయితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే మనకు సమ్మర్ లో కనుక వర్షాలు ఇంకా పడలేదు. మే ఎండింగ్ కానీ వస్తుంది, కానీ వర్షాలు పడలేదు. అందుకనే తేనెటీగలు చాలా ఉన్నాయి. సిచ్యువేషన్ ఏమిటంటే వాటర్ చాలా కూల్ గా ఉన్నాయి. సో ఈ వాటర్ కూల్ గా ఉన్నాయి. మన కొండపైకి వెళ్ళిపోతే అక్కడ వాటర్ పడ్డాయో లేదో మనకైతే తెలియదు కదా. అందుకని ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోదాం. చాలా క్లీన్ గా ఉండాలి. ఎందుకంటే ముందే అశోక చక్రవర్తి అంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే అశోకుడే మనకు. అలాంటి చక్రవర్తి మనకు దొరకడం చాలా చాలా అదృష్టం. ఒకటే మీరు ఎంతమంది అశోక్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారో మనకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక హైప్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఒకటే మన ఛానల్ ని ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తేనెటీగలు ఒంటకి వెళ్ళిపోతున్నారా బాబు. ఒకవేళ ఇది వెళ్ళిపోతే ఒక నిమిషం చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక తేనెటీగ ఉందనుకోండి. ఆ తేనెటీగ కుట్టిందనుకో, జ్వరం వచ్చిన వ్యక్తికి జ్వరం వెళ్ళిపోతుంది. ఒకవేళ జ్వరం రాని వ్యక్తికి తేనెటీగ కుట్టేస్తే జ్వరం వచ్చేస్తుంది అనమాట. అంత నొప్పి ఉంటుంది తేనెటీగ కుట్టేస్తే. ఇక్కడ ఉన్నాయి మనకు చాలా ఉన్నాయి కదా. ఇవి మొత్తం కూడా తేనెటీగలే. ఒక 60-70 ఉంటాయి. అలాగే వెళ్ళిపోదాం, పైకి వెళ్ళిపోదాం. శిలాశాసనాలు చూడడానికి వెళ్ళిపోదాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఉంటాయి మనకు అశోకుని శిలాశాసనాలు. పైకి వెళ్ళిపోతాం. ఇది ఏదో సిమెంట్ తో నిర్మించారు ఈ మెట్లని. ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు నాటించాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే అశోకుడు. మనకు మహాచక్రవర్తి. మనకు 3వ శతాబ్దంలోకి సంబంధించిన, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోకి సంబంధించిన శిలాశాసనాలు అనేవి ఇక్కడ ఉంటాయి. పరిగెడదాం, మాట్లాడుతూనే పరిగెడదాం. మనకు రన్నింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. ఎవరైనా ఉన్నారా పైన? చూడండి, పైన ఎవరు లేరు. ఒంటరిగా వెళ్ళిపోతున్నాం. ఇలా ఉంటాయి ఈ శిలాశాసనాలు. ఏమిటి అనేది మీకు ప్రతి ఒక్కటి విజిట్ చేసి చూసామేమో, మీరు స్వయాన వెళ్ళి అనే విధంగా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు జొన్నగిరి పరిసర ప్రాంతాలండి. మనకు అక్కడ కనిపించే విలేజ్ వచ్చేసి జొన్నగిరి. మనకు జొన్నగిరి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా. ఈ రూట్ ద్వారా వచ్చేసాం మనం. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం కూడా ఈ రూట్ ద్వారా వచ్చేసాం. శిలాశాసనాలు వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు శిలాశాసనం అనేది చూడండి, ఇది మనకు పైన ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు పైకి వెళ్ళి. ఇలా ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేశారు. వాటి హిస్టరీ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. బ్రహ్మగిరి రాక్, మనకు బ్రహ్మగిరి రాక్ అనేది మనకి ఇక్కడ, ఇది మనం చూస్తున్నది బ్రహ్మగిరి రాక్. అలాగే మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. గిరినరీ రాక్ అంట. ఇది ఏంది మనకు గిర్నర్ రాక్ అనేది మనకు బొంబాయి, మనకు సోపారా రాక్ ఎడిట్స్ ఆఫ్ అశోక మనకు అనేది
ఎడిట్ అనేది చాలా బాగుంది చూడండి. మనకు ఇక్కడ మెన్షన్ చేశారు. వీటి హిస్టరీ అనేది ఎవరైనా కావాలనుకుంటే ఈ హిస్టరీకి సంబంధించి మొత్తం కూడా వీడియో స్టాప్ చేసేసి చదువుకోండి వీలైతే మీరు. సో ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అమరావతి మనకు సెంట్రల్ సర్కిల్ అన్నమాట. మనకు అమరావతి వాళ్ళు ప్రొవైడ్ చేశారు వీటిని ఈ విధంగా. సో మీరు వీలైతే ఈ హిస్టరీకి సంబంధించి ఎవరైనా సరే మీరు వీడియో స్టాప్ చేసేసి చదువుకోండి. మనకు జుగాడ ఈజ్ ఇది రాక్ ఎడిట్ ఆఫ్ అశోక జుగాడ అంటారు. అలాగే ఇది మనకు సనాతి ఈజ్ ఏ స్మాల్ విలేజ్ అనేది మనకి ఇది చదువుకోండి వీలైతే వీడియో స్టాప్ చేసి చదువుకోండి. ఒకటే నాకు ఇంగ్లీష్ సరిగా రాదండి, తప్పుగా అనుకోకండి. సో మన మాతృభాష వచ్చేసి తెలుగు మాత్రమే స్పష్టంగా చెప్పగలను. అలాగే ఇంగ్లీష్ కూడా వస్తుంది, కానీ తప్పింపులు పోతే తిడతారు. అందుకని మనకు రాని భాష గురించి రాదు అనే చెప్పాలి, వచ్చిన భాష మాత్రమే మాట్లాడాలి. ఒకటే మీకు వీలైతే ఈ హిస్టరీ చదువుకోండి, అలాగే వీడియో స్టాప్ చేస్తూ చదువుకోండి. మనకు చాలా బాగుంది కదా ఇది. లోపల ఉండిపోవచ్చు, ఒక వర్షం పడినా ఉండిపోవచ్చు, లోపలికి పైకి వెళ్ళిపోదాం. ఒకటి మనకు రాక్ గార్డెన్ అంటే ఉంటుంది. మనకు అశోక్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూపిస్తే చూడండి, పైకి వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ నుంచి పైకి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ ఏదో ఉంది మనకి. ఇది ఎలా ఉందంటే మనం చిన్న చిన్న గుహలు చూస్తాం చూడండి, ఆ గుహల మాదిరి ఉండి చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోవచ్చు అమాంతం అనే విధంగా ఉంది. ఒక ప్రత్యేకంగా వీటి కింద ఉండిపోయి ఇటుకలు పెట్టేశారు ఇక్కడ. ఎందుకో వీటి కింద ఇవి కానీ పడ్డాయా, నల్లేని గుండ్లు అంటారు, లేకుంటే స్టోన్స్ అంటే స్టోన్స్ అంటారు. ఈ విధంగా ఉంటాయి. లోపల పైన చిరుత పులులు, మనకు అడవి దున్నలు అంటే అడవి పందులు అంటారు కదా, ఇవి సేవ్ చేసుకోవడానికి అంటే వాళ్ళ జీవితాన్ని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా బాగుంటుంది. చరిత్రకు సంబంధించిన శిలాశాసనాలు అనుకుంటా ఇవి. మనకు సరిగ్గా కనిపించడం లేదు. మొత్తం కూడా ఇక్కడ అక్షరాలు ఉన్నాయి చూడండి. ఈ శైలి, ఈ నిర్మాణం శైలి అనేది అంటే మనకు అప్పట్లో పేపర్స్ అలాంటి లేవు. అలాంటి లేని సందర్భాల్లో మనకి ఇక్కడ రాశారు. మొత్తం కూడా శిలాశాసనం ఒక రాతికి ఏ విధంగా రాశారంటే చాలా బాగుంది, కానీ మనకు అర్థం కావడం లేదు. మీకు సరిగ్గా చూడాలనుకుంటే ఇక్కడ ఒక అక్షరం కనిపిస్తుంది చూడండి. ఈ అక్షరం అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఈ విధంగా మెన్షన్ చేశారు అక్షరాలని. మొత్తం కూడా ఈ స్టోన్ మొత్తం కూడా మనకు శిల్పులు చెక్కారు. శైలి మనకు ఇక్కడ అశోకుడు చెప్పిన ధర్మ సూత్రాలు ఏమిటి అనేది మనకి ఇక్కడ శిలాశాసనం ప్రతిష్ఠించారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది, కానీ వీటిని కొత్తగా ఎవరో చెరిపేశారు వీటిని కొత్తగా. సో ఏంటినో వేరొక రాయి తీసుకొని గీకినట్టున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పడిపోతారు. సో చిన్నపిల్లలు వచ్చేసి ఈ పైపుల రంధ్రాల్లో నుంచి బయటపోతారు, కింది పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు సాధ్యమైన వరకు చూసి వెళ్ళడానికి మాత్రమే ట్రై చేయండి. ఇలాగా నేమ్స్ అనేటివి హైలైట్ చేయకండి మీ పేర్లని, ఎందుకంటే మన భారతీయ సంస్కృతి మనమే పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే రాబోయే తరాలకు మనం ఎన్నో దశాబ్దాల కిందట ఉండే శిలాశాసనాలను మనం అందించాలంటే మనం ఇక్కడ ఉండే ప్రకృతిని ఎలాంటి స్పాయిల్ చేయకూడదు. అంటే అర్థమైంది అనుకుంటాను ప్రతి ఒక్కరికి. అంటే పూర్వ వైభవాన్ని తిరిగి ఎలాగో తీసుకురాలేము, కనీసం ఉన్నదాన్ని కూడా స్పాయిల్ చేయకండి. ఇక్కడ చూడండి, చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళిపోదాం. జోనగిరి పరిసర ప్రాంతాల్లో మనకి ఇక్కడ చాలా వజ్రాలు దొరుకుతాయి కదా. ఇలాంటి ప్రదేశం అనేది ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది. గుండు కింద లోపలికి వెళ్ళిపోవడానికి ఇదే లాస్ట్. ఒక ఫ్యామిలీ స్టే చేయొచ్చు అనమాట. ఎంత వర్షం అన్నా పడ్డని ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ స్టే చేయొచ్చు. చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోవడానికి ఇంతకంటే మార్గం లేదు. ఇక్కడ ఒక వజ్రమైన దొరికితే బాగుంటుంది కదా మనకు. లోపల ఇంకొకటి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్న ప్రతి ఒక్కరికి ఏమిటంటే, ఇక్కడ సొరంగాలు ఉన్నాయి కదా, రాతి సొరంగాలు. ఇలాంటి రాతి సొరంగాల్లోకి వస్తే మీరు ఏం చేయండి అంటే, మీ వస్తువులు ఏవైనా ఉంటాయి కదా, సో మీ విలువైన వస్తువులు ఏవైనా సరే చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ ఆ సొరంగంలోకి వెళ్ళిపోయిందంటే ఒక 30,000, 50,000, 1 lakh అయినా సరే, ఏదైనా ఒక మొబైల్ కానీ, మీ అంటే ట్రావెలర్స్ మెయిన్గా యూజ్ చేసేటివి, మీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే అవి వెళ్ళిపోయినంటే ఆ సొరంగంలోకి వెళ్ళిపోతాయి. మీరు ఒక క్రేన్ తీసుకుని వచ్చినా వాటిని స్పాయిల్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ మీరు దాన్ని తీయాలంటే కూడా అంత సాహసం కూడా చేయలేరు. ఇప్పుడు ఈ గుండు ఉంది, ఈ గుండు లేపాలంటే లేపలేం కదా నేను. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రావెల్ చేసే ప్రతి పర్సన్ అబ్బా
మీ పిల్లల్ని తీసుకొని వచ్చిన ఇలాంటి రాతి సొరంగాలు ఉంటాయి కదా, ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇక్కడ చిన్న చిన్న సొరంగాలు ఉన్నాయి. వాటిలోకి మీ పిల్లల కాళ్ళు కానీ మీ విలువైన వస్తువులు ఏవైనా కానీ పోగొట్టుకోకండి. చేతులారా మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఒకటే శిలాశాసనాలు అనేవి ఇంకా చాలా ఉంటాయి. పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి రే. ఈ రాళ్ళు చాలా బాగున్నాయి. అంటే చూపిస్తే చూడండి, రంగు కొట్టేశారేమో అనేంత నునుపుగా ఉన్నాయి. ఇక్కడ ఈ రాయి మొత్తం కూడా చాలా బాగుంది, నునుపుగా ఉంది. అంటే గరుకు మాదిరి లేకోకుండా చాలా నునుపుగా ఉంది. దీనిపై కాలు పెట్టేస్తే జారిపోతుంది. చాలా జాగ్రత్త ఉండాలి అలాంటి రాళ్ళపై కాలు పెట్టేటప్పుడు. మీరు పైకి ఎక్కడైనా వెళ్ళాలి, ఎక్కాలి అనుకుంటే. ఈ స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయో. పైకి వెళ్ళిపోవచ్చు. అందులో ఏదైనా సరే మీ విలువైన వస్తువు ఏదైనా పడితే ఇక్కడనే వదిలిపెట్టి మీరు ఆశలు కూడా పెట్టుకోలేరు దానిపైన. అంటే తెచ్చుకుంటానని ఆశ కూడా పెట్టుకోలేరు. అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బై మిస్టేక్ జరిగిపోతే కూడా అయిపోతుంది, ఇక్కడనే ఉండిపోతుంది. అది పైకి ఎక్కుదాము, సాహసం చేద్దాము. ఎలా ఉంటుంది అంటే ఇలా వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. అక్కడ పైన ఒక గుండు కనిపిస్తుంది చూడండి, ఆ గుండి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడ అంటే మళ్ళీ చూపిస్తా. ఆ గుండి దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాము ఎలా ఉంటుందో. సమాంతం వచ్చేసాం, పైకి వచ్చేసాం. ఒక్క స్టెప్ పైకి వేసామంటే పైకి ఎక్కిపోవచ్చు. చూస్తున్నారు చూడండి, ఆ విలేజ్ మొత్తం కూడా జనగిరి. అక్కడ కనిపించేది జనగిరి చెరువు. మీకు లాస్ట్ వీడియోలో జనగిరి విలేజ్ చూపించలేదు, కానీ జనగిరి చెరువు చూపించాను. అలాగే జనగిరిలో వజ్రాల వేట ఎలా ఉంటుంది అనేది చూపించాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఆ వీడియో, లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇలా ఉంటుంది అశోకుని శిలాశాసనాలకు సంబంధించిన ప్రదేశం ఇది. మనకు టాప్ లోకి వచ్చేసాము. చుట్టూరా కొండలు చాలా బాగున్నాయి కదా. మనకు చుట్టూరా కొండలు ఉన్నాయి. అంటే ఇటు సైడ్ వెళ్తే గుంతకల్ సైడ్ వెళ్ళిపోవచ్చు. మనకు ఇటు సైడ్ వెళ్తే మనకు అది కనిపించేది అక్కడ కోట కనిపిస్తుంది చూడండి. అంటే పెద్ద కోట, అది గుత్తి కోట అనమాట. గుత్తి కోట నుంచి వీడియో, అంటే గుత్తి కోట వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో గుత్తి కోట అని టైప్ చేయండి, వీడియో వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది గుత్తి కోట. పైకి కూడా వెళ్ళిపోయాం మనము. చాలా బాగుంటుంది గుత్తి కోట. ఒకటే అశోకుని శిలాశాసనాలు చూశారు కదా. ఇంకొక చిన్న మిస్టరీ ఏమిటంటే పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పైకి వెళ్ళలేము. చాలా కష్టంగా అయితే అనిపించట్లేదు, కానీ ఎందుకు రిస్క్ చేయడం అనిపిస్తుంది. ఎందుకంటే పడిపోతే కిందకి పడిపోతాం, అందుకనే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. జీవాలు కాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి దొరకట్లేదు వజ్రాలు. మనకెందుకు దొరుకుతాయి చెప్పండి. వాళ్ళు 24 hours ఇక్కడనే ఉంటారు, వాళ్ళకే దొరకవు, మనకి ఎలా దొరుకుతాయి? ఇలాంటి రంధ్రాల్లోకి ఏదైనా పడిపోయిందంటే మనం ఆశలు వదులుకోవాల్సిందే. అలా ఉంటుంది శిలాశాసనాలు అనేది. మీకు ఇక్కడ అర్థమయ్యి కాకపోవచ్చు, కొద్దిగా కనిపిస్తున్నాయి నాకేవి. మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు, స్పష్టంగా అయితే లేవు. కానీ ఇవి ఏ భాషలో ఉన్నాయో నాకైతే పూర్తిగా చదవడానికి రావట్లేదు. 3వ శతాబ్దం లేటివి అని నాకు స్టార్టింగ్ లో ఒక ఐడియా ఉంది. మొత్తం కూడా ఇక్కడ అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ అవి పూర్తిగా కనిపించడం లేదు. అంటే స్పష్టంగా కనిపిస్తే కూడా మనం ఏదో ఒకటి చేయొచ్చు వాటిని. ఇప్పుడు చూపిస్తా చూడండి, అశోకుని శిలాశాసనానికి సంబంధించిన ఈ అక్షరాలు నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదు, ఇప్పుడు వాడుకలో ఉన్న ఇంగ్లీషే. అప్పటి ఉన్న నాగరికతలో ఉండే ఆ భాష అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం నాకైతే. ఇంకా చాలా అర్థమైతే అవ్వాలి. మీకు ఎవరికైనా ఈ నాలెడ్జ్ ఉందేమో నాకు తెలియజేయండి. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇవి ఎలా ఉన్నాయంటే మనము ఒక 0, 2 సున్నాలు, 3 సున్నాలు, అలాగే 6ని తిప్పేసి రాస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నాయి ఈ గుర్తులు అనేటివి. నాకైతే ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూద్దామంటే కూడా మనకు అక్కడ క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా అనేది కూడా మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఒకవేళ మెన్షన్ చేసినా మనకు ఈ భాష రాదు. ఇన్నాళ్ళు ఏమనుకుంటుంటే ఎవరైనా ఒక భాషలో రాశారంటే వాయిబా ఆ భాష చదవలేకపోవడమా అనుకుంటుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది నాకు ఈ భాష ఏ భాష కూడా అర్థం కావడం లేదు. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇది ఏ భాషలో ఉందో మీకు తెలిస్తే మనకు కామెంట్ చేయండి అబ్బా. నాకైతే అసలు తెలియడం లేదు. నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదు, ఈ భాషను ఎలా చెప్పగలను మీకు? చూపించాలనుకున్నా, అందుకనే చూపిస్తున్నా. చూశారు కదా, ఇది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రాయి పైన మనకు అశోకుని శిలాశాసనం అనేది చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా అనిపిస్తుంది. కానీ ఆ భాష ఏదనేది నాకైతే అర్థం కావలేదు. ఒకటే మీరు ఎంతమంది అశోకుని శిలాశాసనం ఈ రాక్ గార్డెన్ చూడాలనుకుంటున్నారు మనకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, ఇప్పటిదాకా లైక్ చేయకపోతే హైప్ చేయండి ఈ వీడియోని కూడా. ఒకటే మీరు అశోకుని శిలాశాసనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నిర్మాణ శైలి దగ్గరకు వచ్చేసి మీ పేర్లు రాయకండి అబ్బా. ఇప్పుడు
మనకు ఉంటారు, మన అమ్మ నాన్న, మన రిలేటివ్స్, మన లవర్స్ ఎవరైనా సరే ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు ఇలా శాసనాలపై, ఇలా రాతి స్తంభాలపై గాని, మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపదపై గాని మీ పేర్లను రాయకండి. అన్నట్టు ఈ ప్రదేశం ఎక్కడ నుంచి చెప్పలేదు కదా, మనకు జొన్నగిరి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్. జై హింద్.